దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసుకుందాం. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు, ఎందుకని ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే బైబిల్ చాలా రకాల ప్రజల గురించి మనకి తెలియజేస్తుంది. మొదటిగా దేవుని లేడనుకునే బుద్ధిహీనులు ఉన్నారు. రకరకాల మనుషుల గురించి దేవుడు బైబిల్లో ప్రస్తావించారు. దేవుడు లేడనుకునే బుద్ధిహీనులు, దేవుడి కంటే సుఖాసక్తిని ఎక్కువగా ప్రేమించేవారు, దేవుడి కంటే లోకమును ఎక్కువగా ప్రేమించే మనుషులు ఉన్నారు. అలాగే దేవుని దూషించే ప్రజలు ఉన్నారు. దాంతోపాటు బైబిల్లో మనం చూస్తాం, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే మనం దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు, వారిలో ఉండే లక్షణాలను మనం నేర్చుకున్నప్పుడు, ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా, మనం ఆ రీతిగా దేవుని ప్రేమించగలుగుతున్నామా లేదా మనం పరీక్షించుకోగలుగుతాం. మనం చూస్తే దేవుని వాక్యంలో బైబిల్ మొత్తంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనకి చెప్పింది ఏంటి, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించాలి అని. సో దేవుడు మనం కేవలం ఆయనకి భయపడే వ్యక్తులుగా మాత్రమే ఉండాలని కోరుకోవట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అయితే దేవుణ్ణి ప్రేమించాలని కూడా దేవుడు మనని కోరుకుంటున్నాడు. అంటే ఒక దేవుడు అంటే భయంతో మనం ఉండాలని కాదు, కానీ దేవుడు అంటే ఒక అన్యోన్య సహవాసంతో మనం ఉండాలి. దేవుడి మీద ప్రేమ కలిగి మనం ఉండాలి అని మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మరి దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే లక్షణాలు ఏంటి? మనం ఏ రకంగా దేవుణ్ణి ప్రేమించగలం? మొదటిగా మనం చూస్తే, దేవుని ప్రేమించేవారు దేవుని సన్నిధిని ఎంతగానో కోరుకునేవారిగా ఉంటారు. అంటే అన్నిటికంటే ఉత్తమమైనది దేవుని సన్నిధే కదా. అందుకే యేసు ప్రభువు మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని వాక్యంలో చెప్పారు. దావీదు కూడా ఎంతగా దేవుని సన్నిధిని కోరుకుంటాడో మనం కీర్తనలో చదివినప్పుడు తెలుసుకుంటాం కదా. వేకువనే నేను వెతుకుతానంటాడు, రాత్రి జాముల్లో నేను ధ్యానిస్తానంటాడు, నా జీవిత కాలం అంతా ఇలా ఉండాలని కోరుకుంటాడు. అంతేకాదు, దేవుడు తను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు కూడా, ప్రభువా నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లు నన్ను ఆశీర్వదించయ్యా అని కోరుకుంటాడు. మరి మన జీవితంలో కూడా ఉత్తమమైన దేవుని సన్నిధిని కోరుకుంటున్నావా? అంతగా మనం దేవుని ప్రేమిస్తున్నామా, వెతుకుతున్నామా, దేవుని ఆశ్రయిస్తున్నామా? సో మొదటగా దేవుని ప్రేమించేవారు దేవుని సన్నిధిని ఎంతగానో కోరుకునేవారిగా ఉంటారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని. సో నీవు దేవుని ప్రేమిస్తే దేవుని చేత ప్రేమించబడతావు. అంతేకాకుండా నువ్వు జాగ్రత్తగా ఆయన వెతికితే ఆయన ఖచ్చితంగా నువ్వు కనుక్కుంటావు. యు విల్ ఫైండ్ గాడ్. రెండవదిగా మనం చూస్తే, దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను యోహాను 14వ అధ్యాయం 15లో యేసుప్రభు చెప్తారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలన్నీ గైకొందురు అని. ఆజ్ఞలు గైకొనడం అంటే దేవుడు చేయమన్నది చేయడం, దేవుడు వద్దన్నది మానేయడం. దేవుడికి ఇష్టమైనది చేసేవారిగా ఉంటారు, దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెడతారు. దేవుని సంతోషపెట్టాలి అనేది వారి ఆశగా ఉంటుంది. సో ఇదే అధ్యాయంలో మనం యోహాను 14వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య చెప్తారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని చెప్పాను. సో ఇదివరకు మనం చూసాం, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందురు అని సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడారు. అదే విషయాన్ని యేసు ప్రభు మరలా చెప్తున్నారు, నన్ను ప్రేమించేవారు నా వలన, అంతేకాకుండా తండ్రి వలన కూడా ప్రేమించబడతాడు.
అండ్ అలాంటి వారికి నన్ను నేను కనపరుచుకుంటాను అని దేవుడు చెప్తున్నారు. నిజానికి మన ప్రేమ చిన్నగానే ఉంటుంది కానీ దేవుని ప్రేమ అనంతమైంది కదా! మనం అనుకుంటాం నేనే దేవుని ప్రేమించేస్తున్నాను అని. కానీ దేవుడు మనల్ని ప్రేమించినంతగా మనం దేవుని ప్రేమించం. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. చాలామంది ఒక చిన్న వాక్యాన్నే సువార్తగా ప్రకటిస్తూ దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేస్తారు. అవును, ఈ చిన్న వాక్యం ఎంతో శక్తివంతమైనది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఆయన ఏకైక కుమారుడిని ఈ లోకానికి రక్షకుడిగా అనుగ్రహించారు. ఆయన కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఇచ్చారు. యేసు కూడా దేవుణ్ణి మనల్ని అంతగా ప్రేమించారు కాబట్టి సిలువలో ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఒంటరిగా మిమ్మల్ని విడిచిపెట్టను కానీ మరలా మీ యొద్దకు వస్తానని, అంతవరకు ఆదరణకర్తను పంపిస్తానని పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించారు. సో అంతగా ప్రేమించే దేవుణ్ణి మరి నీ జీవితంలో నువ్వెంతగా ప్రేమిస్తున్నావు? ఎంత స్థానాన్ని ఇస్తున్నావు? ఎంత సమయాన్ని ఆయనకి ఇస్తున్నావు? ఎంత విధేయతను నువ్వు చూపిస్తున్నావు? ఇది నువ్వు నేను పరీక్షించుకోవాల్సిన విషయమే. మరలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు అని. బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు అన్ని వేళల్లో దేవుని ప్రేమించిన వారిగా మనకు కనపడరు. కొన్ని సమయాల్లో వారు దేవుని వ్యతిరేకించారు, కొన్ని సమయాల్లో దేవుని మీద సనిగారు. అయితే మనం చూడొచ్చు దేవుడు మాత్రం ఎల్లవేళలా నిరంతరం ఎల్లప్పుడూ కూడా ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేమించారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ అని. గాడ్ లవ్స్ us with his everlasting love. ఈ ఆజ్ఞ నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలన్నది యేసయ్య అంతం వరకు చేశారని మనం బైబిల్లో చూస్తాం. ఆయన దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించారు. అలాగే నీ పొరుగువాని నీ వలె ప్రేమించాలి అన్న ఆజ్ఞను కూడా ఆయన అంతం వరకు కొనసాగించారు. కాబట్టి అంతం వరకు నేను నిన్ను ప్రేమించాను అని దేవుని వాక్యంలో యేసయ్య చెప్పగలిగారు. సో మూడవదిగా మనం చూస్తే దేవుని ప్రేమించేవారు దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉంటారు. మనం నేర్చుకున్నాం కదా, దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు గైకొంటారు అని. మరి దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే బైబిల్లో మనకి ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలు గైకొనడం. ఇశ్రాయేల్ ప్రజలకు, దేవుని ప్రజలకు దేవుడు కట్టడిగా ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ మనం గైకొనడాన్ని, వాటిని మేరకుండా ఉండడాన్ని మనం దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటారు. కానీ మరి దేవుని చిత్తం చేయడం అంటే దేవుడు మనకి ఏం ఆజ్ఞాపించిందో చేయడం. ఉదాహరణగా చెప్పాలంటే యేసయ్య శిలువ మరణం అనేది ఆయన యేసయ్యకు ఆజ్ఞాపించిన విషయం. యేసయ్య జీవితంలో దేవుడు కోరుకున్న చిత్తం. కానీ దేవుని ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒకటి కాదు, దేవుడు ఇచ్చిన కట్టడల్లో, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన కట్టడల్లో ఒకటి కాదు, దేవుడు యేసుకు ఆజ్ఞాపించిన విషయం. యోహాను 14:31 ఇలా రాయబడి ఉంది. జాన్ 14:31. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. సో యేసయ్య తండ్రిని ప్రేమిస్తున్నారు అని లోకం ఏ విధంగా గ్రహిస్తుందని చెప్పారు? ఎప్పుడైతే ఆయన తండ్రి ఆయనకు ఆజ్ఞాపించింది నెరవేరుస్తున్నారో అప్పుడు యేసు ప్రభు తండ్రిని ప్రేమిస్తున్నారని లోకం గ్రహిస్తుందని చెప్పారు. మరి మనం ఎన్ని విషయాల్లో తండ్రి మనకు ఆజ్ఞాపించింది నెరవేరుస్తున్నాం, యేసు ప్రభు మనకు ఆజ్ఞాపించింది నెరవేరుస్తున్నాం, మనం ఎన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నాం? చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని, ఇష్టాన్ని అడగగలుగుతున్నావా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కొనాలనుకున్నప్పుడు లేదా నువ్వు షాపింగ్ చేయాలనుకున్నప్పుడు దేవుని ఇష్టాన్ని అడుగుతున్నావా? అలాగే
పెద్ద పెద్ద విషయాల్లో, నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా? లేదా ఒక మంచి ఉద్యోగ అవకాశం నీ ముందున్నప్పుడు నువ్వు దేవుని చిత్తానికి, ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? యేసు ప్రభు జీవితంలో లాగా నీ జీవితంలో దేవుని చిత్తం అంత కఠినతరం కాకపోవచ్చు, కానీ ఉదాహరణకి మనం యోబుని చూస్తే, యోబు మాత్రం అన్ని వేళల్లో దేవుని ప్రేమించిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. నేను బీటెక్ చదివే టైంలో ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్ రాసేసి కాలేజ్ బస్లో తిరిగి ఇంటికి వస్తున్న టైంలో బస్లో ఒక అమ్మాయి నాకు ఏడుస్తూ కనిపించింది. నా క్లాస్మేట్. నేను దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నేను ఎగ్జామ్ అస్సలు సరిగ్గా రాయలేదు, మా ఫాదర్కి హెల్త్ బాగోదు, ఆయనకి తెలిస్తే చాలా బాధపడతారని చెప్పి బాగా ఏడుస్తుంది. ఆ సమయంలో నేను ఆమెకి దేవుని గురించి చెప్పి దేవుడు తప్పక సహాయం చేస్తాడని ఆమెకి చెప్పినప్పుడు ఆమె ఆ చిన్న మాట ద్వారా దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచింది. నా కొరకు ప్రార్థన చేయని చెప్పింది. దేవుని మీద విశ్వాసం అప్పటి నుంచి ఆమె పెంచుకుంది. సో కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అని మనం అనుకుని మనం నోటితో ఒప్పుకోవడం కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం అనుభవించినప్పుడు మాత్రమే మనకి నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అనుభవించినప్పుడు మాత్రమే మనలో నిజమైన కృతజ్ఞత కలుగుతుంది. సో దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాకు అనుగ్రహించిన పాటలోని 2 మాటలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఎన్ని మారులో క్షమించిన ప్రేమ, ప్రాణమంతయు ధారబోసిన ప్రేమ. అంటే దేవుడు ఎన్నో మార్లు మనల్ని క్షమిస్తూ ఉన్నారు. మనం ఎన్ని తప్పిదాలు చేసినప్పటికీ తన శాశ్వతమైన కృపతో శాశ్వతమైన ప్రేమ మన పట్ల చూపిస్తున్నారు. అంతేకాదు, ఆయన ప్రాణమంతా సిలువలో మనల్ని పాపము నుండి విడిపించడానికి, లోకాశల నుండి, లోకం నుండి విడిపించి దేవునితో తండ్రితో మనల్ని సమాధానపరచడానికి, మన కొరకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన ప్రాణమంతా సిలువలో దారబోసి ఉన్నారు. మన కోసమే దారబోసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో వ్యర్థమైన ప్రేమలు ఉన్నాయి. అలాగే ఎన్నో వ్యర్థమైన వాటిని కూడా మనందరం ప్రేమిస్తూ ఉంటాం. దావీదు భక్తుడు కీర్తనలో ఒక మాట అంటారు, వారు వ్యర్థమైన వాటిని ప్రేమించుచున్నారు అని. అంతేకాదు, దావీదు కీర్తనలు 116 1వ అధ్యాయంలో, అలాగే కీర్తనలు 18వ కీర్తన 1వ వచనంలో కూడా దావీదు భక్తుడు చెప్తారు, నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని, దేవా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. సో మనం లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు, కానీ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని భక్తుల వలె దేవుణ్ణి ప్రేమించాలి. భక్తిహీనుల వలె లోకాశలను మనం ప్రేమించకూడదు. దేవుని ప్రేమించేవారిని దేవుడు ఎరిగి ఉన్నాడట. ప్రియులారా, దేవుని ప్రేమించేవారిని ఆయన ఎరిగి ఉన్నాడు. అలాగే వారికి తన్ను తాను కనపరుచుకుంటారు. యేసయ్య తను ప్రేమించే వారికి ఆయన్ని కనపరుచుకుంటారు. వారితో కలిసి ఆయన ఉంటారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమించే వారి కోసం దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తారు. అంతేకాకుండా కంటికి కనిపించని, చెవికి వినిపించని, హృదయ గోచరంకు అర్థం కాని విషయాల్ని ఆయన వారి జీవితాల పట్ల జరిగిస్తారు. అంత గొప్ప దేవుని ప్రేమని మనం అర్థం చేసుకుందామా? మన జీవితాల్లో అనుభవిద్దామా? ఇతరులకు దేవుని ప్రేమను పరిచయం చేద్దామా? మన పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. మనం నిజంగా దేవుని ప్రేమించాలి. మన అంతరంగంలో ఉండి దేవుని ప్రేమించాలి. ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం నెరవేర్చడానికి ప్రయత్నించాలి. దేవుని చిత్తాన్ని మనం మన జీవితాల్లో నెరవేర్చడానికి ప్రయత్నించాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.